భేటీ జరగనుంది. తెలంగాణ సెక్రటేరియట్ లోని కేబినెట్ మీటింగ్ హాల్లో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ మీటింగ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లపై 50% పరిమితిని కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. కొండల్, ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఎదురు చూస్తున్న అంశంగా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలకు ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలుపబోతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ అంతా పంచాయతీరాజ్ శాఖ పూర్తి చేసింది. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన లిస్టును అంతా కూడా ఎలక్షన్ కమిషన్కి అందజేసింది. అయితే కేబినెట్లో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ కేబినెట్లో వీటికి ఈ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన వెంటనే ఏ క్షణమైన ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అంతా సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పిన పరిస్థితి. అయితే చివరి వరకు ప్రయత్నం చేసింది ఆర్డినెన్స్, ఒకవైపు బీసీ బిల్లును తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ రెండు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కోర్టు అడ్డంకిల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కోర్టు అడ్డంకిల నేపథ్యంలోనే 50% లోబడి ఎన్నికలు నిర్వహించాలా, రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. గతంలో హైకోర్టు కూడా అదే అంశం చెప్పిన పరిస్థితుల్లో కాస్త బ్రేక్ పడింది. పార్లమెంట్, ముఖ్యంగా బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం ఉంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలు అన్నవి చాలా ప్రధాన ఇష్యూగా ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 3,000 కోట్లకు పైగా కేంద్ర నిధులన్నీ కూడా మురిగిపోతున్న పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధికి ఇదంతా అడ్డంకిగా మారిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దానికి అనుగుణంగానే ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 50% లోబడి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం అంతా సిద్ధం చేసుకుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ మేరకు సందేశాన్ని, మెసేజ్ను కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు కేబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత ఎలక్షన్లు ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎన్ని విడతలుగా నిర్వహించాలన్నది ఎలక్షన్ కమిషన్ నిర్ధారిస్తుంది. ఈరోజు హైకోర్టులో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై కూడా హైకోర్టులో ఈరోజు హీరింగ్ కూడా ఉన్న నేపథ్యం ఉంది. మరి ఈ అంశంలో కూడా ప్రభుత్వం 50% లోబడి నిర్వహించాలన్నది గతంలో హైకోర్టు చేసిన తీర్పు ఉన్న నేపథ్యంలోనే ఇదే అంశాన్ని హైకోర్టుకు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. అందులోనూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ తీర్పు ప్రకారంగానే 50% లోబడి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం హైకోర్టుకు చెప్పబోతున్న నేపథ్యంలో ఇక ఎలాంటి ఇష్యూ ఉండదని, టెక్నికల్గా ఎలాంటి లీగల్గా ఎలాంటి ఇష్యూ ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పంచాయతీ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలపడం తర్వాయి ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగబోతుంది. మొత్తం 12,700 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 113,000 పైగా వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. థాంక్యూ కొండల్.